నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. లైన్ దాటితే ఇంకా అంతే. మరి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మీ పనితీరు అస్సలు బాగోలేదు. అన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్ కాలంలో రిపీట్ అయితే నేనైతే ఉపేక్షించను, ఎవరిని కూడా క్షమించను. పార్టీ లైన్ దాటిన వాళ్ళపై కఠిన చర్యలు తప్పవు. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ కొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక రకమైనటువంటి ప్రాబల్యం, వైభవంతో ముందుకు వెళ్తూ ఉంది. ఇటువంటి క్రమంలో 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కానీ, తర్వాత జరిగిన పరిణామాలు కానీ, ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఆ యొక్క నాటకీయమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు, అది చాలా ఒక చర్చకి దారి తీసినటువంటి అంశమే. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా. సో ఇలాంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అది సాధ్యపడింది. దాదాపుగా కేడర్కి దూరంగానే ఉన్నారు సేనాని పవన్ కళ్యాణ్. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఇటు పరిపాలనాపరమైనటువంటి అంశాలు, అలాగే మరోపక్క సినిమాలు. సో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈక్వల్గా ముందుకు అడుగులు వేశారు. సో ఇటువంటి సందర్భంలో ఏదైతే పొత్తు ధర్మం ప్రకారం వచ్చినటువంటి, అంటే కేటాయించబడ్డ సీట్లు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్. ఈ శాసనసభ కానీ అసెంబ్లీ, శాసనసభ అలాగే పార్లమెంట్, ఈ రెండు కూడా ఎక్కడైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఘన విజయం సాధించారు, భారీ మెజార్టీ కూడా సంపాదించుకున్నారు. అంటే జనసేన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత, జవాబుదారీతనం అన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అంశాలుగానే చూడాలి. ఇటువంటి క్రమంలో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సమావేశాలు ఆ పార్టీకి చాలా బూస్టింగ్ అనే చెప్పాలి, చాలా బలోపేతం కానున్నాయి. ఎందుకనంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టడం లేదు పవన్ కళ్యాణ్, అలాగే కేడర్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది టార్గెట్గా చేసుకుని జనసేన నాయకుల మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కానీ, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ దానికి సంబంధించి కూడా స్పందించట్లేదు. ఇలా అయితే పార్టీ కష్టమే. సైలెంట్గా ఉంటే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టమే కాకుండా కేడర్ కూడా విచ్ఛిన్నం అవుతుంది అనేది గత కొంతకాలంగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, అలాగే జనసేనలో కూడా. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సేనాని పవన్ కళ్యాణ్. ఒక పక్క రాష్ట్రంలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి ఏదైతే ఉందో ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం నిత్యం తప్పిస్తూనే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో కేడర్ని కాస్త నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ కాలంలో కష్టమైనటువంటి పనే అని చెప్పి కొంతమంది ఇచ్చినటువంటి సలహా మేరకు ఆయన రంగంలో దిగారు. ఇది 3 రోజుల పాటు విశాఖపట్నం మీటింగ్స్. మొదటి రోజు భాగంగా ఒక కీలకమైనటువంటి సమీక్ష. ఎవరైతే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్తో కలిపి 20 మంది అనుకోండి, 20 మందితో కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి 1-to-1 కూడా మాట్లాడారు. అంటే ముఖాముఖి దాదాపుగా 10 నిమిషాలు, 8 నుంచి 12 నిమిషాల మధ్య జరిగింది. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు సంబంధించి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆయన సొంతంగా చేయించినటువంటి ఒక సర్వే ఉంది. ఆ సర్వే రిపోర్ట్ పట్టుకొని, ఒక ఫైల్ పట్టుకొని, ఏంటి నియోజకవర్గ అభివృద్ధి పరిస్థితి ఏంటి అని మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి అంశాల మీద ప్రశ్నించారు, చర్చించారు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఎందుకనంటే పార్టీలో కేడర్ ఏం చేస్తుంది, కేడర్ ఏ రకంగా వ్యవహరిస్తుంది,
ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఏంటి అనేది అధినేత చూసుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. సో ఇలాంటి క్రమంలో ఒక 4-5 మినహాయించి మిగిలిన వారంతా అంటే దాదాపుగా 14 మంది ఎమ్మెల్యేలకు ఫుల్ క్లాస్ స్పీకర్ అట. అంటే ఆయా నియోజకవర్గాల్లో వారిపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ దానికి సంబంధించి అంటే ఎంత ఇన్డెప్త్గా ఆయన సర్వే చేయించారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కూడా వివరాలు తెప్పించుకున్నారు. ఒక నియోజకవర్గం అంటే జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన తెప్పించుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫైల్ నివేదిక. ఎందుకంటే దానికి చాలా ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఒకసారి మనం పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చిర్రి బాలరాజు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు దేవినేని ఉమా అక్కడ ఉన్నటువంటి ఒక ఏజెన్సీ టైగర్గా పిలువబడేటువంటి కరాటం రాంబాబు అనే జనసేన నాయకుడికి కాల్ చేసి మీ ప్రాంతంలో దాదాపుగా 100 కోట్ల అవినీతి జరిగిందంట, మీ ఎమ్మెల్యే చాలా వరకు తిన్నాడట, ఆ విషయం మీ పార్టీ అధినేతకు తెలిసినా సరే కాముగా ఉంటున్నారట అని మాట్లాడుకున్నటువంటి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. చాలా తీవ్రమైనటువంటి కలవరాన్ని కలిగించినటువంటి ఆడియో అది. కూటమిలో ఒక భాగమైనటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా మాట్లాడతారు, అది రికార్డ్ చేసి ఎలా బయట పెడతారు అనేది కూడా వచ్చింది. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 100 కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి లేదు. అంటే అసలు ఆయన కూడా డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడారు, మీరు నిరూపించండి, నేను దేనికైనా సిద్ధం. ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులే నన్ను టార్గెట్గా చేసుకుని ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే, నేను పోలవరం ప్రాజెక్టు పేరుతో కానీ నిర్వాసితుల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్యాకేజీ విషయానికి సంబంధించి కానీ ఎక్కడైనా సరే నేను ₹1 తీసుకున్నట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డైరెక్ట్గా మీడియా ముఖంగా మాట్లాడారు. అంటే ఈ రకమైనటువంటి వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు మీరంతా జాగ్రత్తగా ఉండండి అని. మరికొంతమందికి నేరుగా సేకరించినటువంటి ఆధారాలు సాక్ష్యాలతో సహా ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేశారట. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. ఎందుకంటే పార్టీ అస్తవ్యస్తం కాబోతుంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు, ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు, ప్రతి సెటిల్మెంట్లో కొంతమంది జనసేన నాయకులు జోక్యం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరిని పార్టీ అధినాయకుడిగా ఆయన చేసింది 100% కరెక్ట్ అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఎవరైతే వారి విధానం మార్చుకోరో, పనితీరు మెరుగుపరుచుకోరో వారిపై చర్యలు తప్పవు. నిర్మోహమాటంగా చెబుతున్నా, పార్టీకి కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే విధంగా ఏ ఎమ్మెల్యే అయినా వ్యవహరిస్తే వారిపై చర్యలు ఉంటాయి. ఇక చర్యలు కాదు, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది, భూమిక పోషిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో పార్టీని చాలా క్లీన్గా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇటువంటి అవినీతి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వస్తే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుంది పార్టీని. సో మొత్తానికైతే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచారు. క్యాడర్ని, వారు చేస్తున్నటువంటి పనులను, వారు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యవహారాలని గమనించారు. ఇది చాలా శుభ పరిణామం అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.
30వ తారీఖున విస్తృత స్థాయి సమావేశం. ఆ సమావేశంలో ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇవ్వటం అనేది, అంటే అందరికీ కాదు, కొంతమంది బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఎవరైతే కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇరుక్కుని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ నియోజకవర్గం నుంచి తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్ రిపోర్ట్, స్వయంగా చేయించుకున్నటువంటి సర్వే రిపోర్ట్, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఒక ఫైల్, దాన్ని ఓపెన్ చేసి ఇదిగో మీ మీద ఫలానా తేదీన ఇలా మాట్లాడుకున్నారు, ఇలా ఆరోపణ వచ్చింది, దీనికి మీరేం చెప్తారు సమాధానం అని చెప్పి కొంతమంది అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారని, మాట్లాడలేనటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే ఆయన చూసి వణిగిపోయారు. రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పార్టీని ఒక రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి విధానంలో తీసుకువెళ్ళాలి. ఎవరైతే తోక ఎగరేస్తారో తోక కట్ చేయాల్సిందే అన్న విధంగా ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా జనసేన పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి 30వ తారీఖు ఇంకా చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం. అందరూ కూడా ఆ మీటింగ్ కోసమే వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నెంబర్ 1 మీడియా సంస్థలు, నెంబర్ 1 ఓటీటీ అనేది త్వరలోనే మీకు పరిచయం చేయబోతుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా టెక్నికల్గా అన్నీ కంప్లీట్ కాబోతున్నాయి. దయచేసి నెంబర్ 1 ఓటీటీని మీరు డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అనేక రకమైనటువంటి విషయాలు, అనేక కేటగిరీలు కూడా అందులో ఉన్నాయి. మహిళలకు సంబంధించి, యువతులకు సంబంధించి, చిన్నారులకు సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి, అట్లాగే ఎవరైతే అనారోగ్య బారిన పడి బాధపడుతున్నారో వారికి వైద్య నిపుణులతో సలహాలు, అన్ని రకాలుగా అన్నీ కూడా ఆ కేటగిరీస్లో పొందుపరచడం జరుగుతుంది. దయచేసి నెంబర్ 1 ఓటీటీని కూడా మీరు ఆదరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.